అల్జీమర్స్ వ్యాధి పరిశోధనలో కృత్రిమ మేధ అత్యంత కీలకమైన విప్లవాత్మకమైన పాత్రను పోషించబోతుంది. లక్షణాలు బయటపడడానికి సంవత్సరాల ముందే రోగి మెదడు స్కాన్లు, మాట తీరు, జ్ఞాపక శక్తిలో సూక్ష్మ మార్పులు ఏఐ విశ్లేషించి వ్యాధి వచ్చే అవకాశాలను గుర్తించగలదు. అలాగే కొత్త మందుల తయారీ ప్రక్రియలో ఏఐ వేగవంతమైన ఫలితాలను ఇస్తుంది. వేల సంఖ్యలో ఉన్న రసాయన సమ్మేళనాలను విశ్లేషించి ఏవి అల్జీమర్ పైన సమర్థవంతంగా పనిచేస్తాయో తక్కువ సమయంలోనే అంచనా వేయగలదు. రోగి యొక్క జన్యుపరమైన సమాచారం, ఆరోగ్య చరిత్రను విశ్లేషించి వారికి ఏ రకమైన చికిత్స అత్యంత మేలు చేస్తుందో ఏఐ సహాయంతో వైద్యులు నిర్ణయించవచ్చు. మిషన్ లెర్నింగ్ ఆల్గరిథంలు క్లిష్టమైన డేటాను ఉపయోగించి వ్యాధి ఏ వేగంతో పెరుగుతుందో కూడా అంచనా వేయగలవు. దీనివల్ల వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సులభం అవుతుంది. ఇదిలా ఉంటే ఓపెన్ ఏఐ సీఈఓ స్టార్ ఆల్ట్మన్ అల్జీమర్ వ్యాధి పరిశోధనలో కృత్రిమ మేధ ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇటీవలే ఆయన తన ఓపెన్ ఏఐ ఫౌండేషన్ ద్వారా అల్జీమర్ పరిశోధనల కోసం $100 మిలియన్ నిధులు ప్రకటించారు. ఇండియన్ కరెన్సీలో ఇది సుమారు 830 కోట్లు. వైద్య రంగంలో అత్యంత క్లిష్టమైన సమస్యల్లో అల్జీమర్ ఒకటి. ఏఐ సహాయంతో అల్జీమర్ చికిత్సలో సరికొత్త విప్లవాన్ని చూడబోతున్నామని నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధులను పట్టిపీడిస్తున్న డిమెన్షియా కేసుల్లో 60 నుంచి 70% అల్జీమర్స్ వల్లే నమోదవుతున్నాయి. ముఖ్యంగా 60 ఏళ్ల పైబడిన వారిలో ఈ ముప్పు అధికం. ప్రపంచంలో సుమారు 5.5 కోట్ల మందికి చిత్తవైకల్యంతో జీవిస్తున్నారు. వారిలో సుమారు 3.5 కోట్ల మంది అల్జీమర్ బాధితులే. భారతదేశంలో 88 లక్షలు, అమెరికాలో 70 లక్షల మంది అల్జీమర్తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి మెదడులోని కణాలను నాశనం చేస్తూ ప్రాణాలను బలికోరింది. వృద్ధాప్యంలో మనిషిని జ్ఞాపకాలకు దూరం చేసే అల్జీమర్స్ వ్యాధికి ఇప్పటివరకు సరైన చికిత్స అందుబాటులోకి రాలేదు. కృత్రిమ మేధ ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేయగలదని, అల్జీమర్ అంతానికి బాటలు వేస్తుందని ఆశిద్దాం.